గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసి వాటి మీద చర్చిద్దాం. ఈరోజు అన్ని పేపర్లో కూడా 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించిన వార్తని అన్ని పేపర్లు మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేసినాయి. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి మొత్తం పార్లమెంట్ ఉంటుంది. పార్లమెంట్తో సహా అన్ని రాష్ట్రాల చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తర్వాత ఎన్డీఏ పార్టీ నేతలందరూ కూడా పాల్గొంటున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్ననే రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది. తర్వాత రెండవ వార్త, రాష్ట్రపతిగా తన చివరి ప్రసంగాన్ని ప్రణబ్ ముఖర్జీ నిన్న ఆల్ ఇండియా రేడియో తర్వాత దూరదర్శన్లో మాట్లాడారు. బహుళత్వమే భారత్ ఆత్మ, సహనమే మన శక్తి అని చెప్పి నేను ఆయన చెప్పారు. మొత్తం తన అనుభవాలను కూడా చెప్పుకొచ్చారు. పార్లమెంట్ నాకు ఆలయం, రాజ్యాంగమే పవిత్ర గ్రంథం అని ఆయన చెప్పారు నిన్న. ఆ వార్త కూడా అన్ని పేపర్లు ప్రధానంగా తీసుకున్నాయి. ఇక మన రాష్ట్ర వార్తలకు వచ్చినట్టయితే ఈ డ్రగ్స్ కేసు దర్యాప్తు కంటిన్యూ అవుతుంది. నిన్న హీరో నవదీప్ వచ్చారు. తర్వాత ఈరోజు ఆర్ట్ డైరెక్టర్ చిన్నాని సిట్ పిలుస్తుంది. ఆ తర్వాత ఈ కేసులో నోటీస్ అందుకున్నటువంటి హీరోయిన్ చార్మి నిన్న కోర్టుకు వెళ్ళారు. నాకు ప్రైవసీ లేదు, అక్కడ పోతే నా హక్కులకు భంగం వాటిలే అవకాశం ఉంటుంది కాబట్టి నాకు మహిళా ఆఫీసర్లే ఇన్వెస్టిగేట్ చేయాలి, తర్వాత ఇంట్రాగేట్ చేయాలి, తర్వాత లాయర్ని తన పక్కన ఉంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఆమె చెప్పారు. నా అనుమతి లేకుండా బలవంతంగా నా దగ్గర నుంచి శాంపిల్స్ తీసుకోవద్దని చెప్పి ఆమె హైకోర్టు ద్వారా సిట్ వాళ్ళకి నోటీస్ పంపించారు. ఈ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. తర్వాత ఇంకా వేరే వార్త చూసినట్టయితే ఒకటి ప్రత్యేకంగా ఒక పత్రిక తీసుకుంది. బడులని అంటే పిల్లలు తక్కువగా ఉన్నటువంటి బడులను మూసేస్తున్నారని చెప్పి తీసుకుంది. 5వ వంతు సర్కారీ స్కూళ్లకు గుట్టుగా తాళమని చెప్పి 5,000 పాఠశాల విలీనానికి రంగం సిద్ధమని చెప్పి ఒక వార్త ఉంది. అయితే ఇప్పటికే ఈ స్కూళ్ళ మూసివేతకు సంబంధించి ఏ స్కూల్స్ కూడా మూయట్లేదని చెప్పి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. అయితే రహస్యంగా తక్కువ మంది 10 కంటే తక్కువ మంది పిల్లలు ఉన్నట్టయితే మూసేస్తున్నారని చెప్పి ఆ వార్తా కథనం, అదొకటి కూడా ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఇక ఈ డ్రగ్స్ ఇష్యూ చూద్దాం. సీరియల్ లాగా కంటిన్యూ అవుతున్నటువంటి డ్రగ్స్ ఇష్యూలో నిన్న కూడా గంజాయి, తర్వాత హెరాయిన్, కొకాయిన్ దొరికినాయి. అందులో 5 నైజీరియన్స్, తర్వాత ఒక మహిళ, విజయవాడకు చెందినటువంటి ఒక మహిళ ఉంది. వీరి ద్వారా వ్యాపారం చాలా వేగంగా విస్తారంగా కూడా జరుగుతుంది. ఆ వార్త ఒకవైపు ఇంత సీరియస్గా అటు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు, తర్వాత అటు పోలీసులు దాడులు చేస్తున్నారు, పట్టుకుంటున్నారు, విచారిస్తున్నారు. అయినా కూడా ఈ వ్యాపారం కంటిన్యూ అవుతుంది. నిన్న కూడా జరిగిందంటే అది కంటిన్యూ అవుతుందనే తెలుస్తుంది. సో ఈ ఇష్యూ తీసుకుందాం. చర్చలో దేవిప్రసాద్ గారు టీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి నరారి వేణుగోపాల్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి బెల్లనాయక్ గారు. బెల్లనాయక్ గారు, కొన్ని రోజులను చూస్తున్నట్టయితే ఒక రాష్ట్రంలో ఒక వాతావరణం ఏర్పడింది. డ్రగ్స్ తీసుకుంటే పోలీసులు పట్టుకుపోతారు, విచారిస్తారు, ఇవన్నీ నడుస్తున్నాయి. సినిమా రంగంతో స్టార్ట్ అయితే ఇట్లా చర్చ చూస్తున్నాం. నిన్న 5 నైజీరియన్స్ దొరికారు. వాళ్ళు కంటిన్యూగా అమ్ముతున్నారు. ఇంకా తర్వాత ఈ గంజాయి అయితే కంటిన్యూగా దొరుకుతుంది. నిన్న కూడా ఒక గంజాయి సినిమా ఆయన దొరికింది. ఇంకా ఒక హీరోయిన్కి సంబంధించినటువంటి మేనేజర్, ఇంకా ఆయన ఇంట్లో గంజాయి దొరికింది, ఆయన దగ్గర గంజాయి దొరికింది. సో ఈ డ్రగ్స్ మీద ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాల వల్ల నిజంగా ఆగుతుందా? ఇది ఏంది ఈ కేసు మీరు ఎట్లా చూస్తారు, ఈ దర్యాప్తుని? అంటే దర్యాప్తును మంచినే చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దర్యాప్తు కోసం దర్యాప్తు జరుగుతుందా, పబ్లిసిటీ కోసం దర్యాప్తు జరుగుతుందా అనే అనుమానాలు మాత్రం వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకు అంటే ఒకవైపు ఇంత పెద్ద ఎత్తున మీరు అన్నట్టుగా ఇంత పెద్ద ఎత్తున దర్యాప్తు జరుగుతున్నదని చెప్పి పెద్ద హడావిడి జరిగి పేపర్లు, టీవీలు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా చెవులు ఊదరగొట్టి రక్తం గారేటట్టు అదే విషయం చెప్తున్నప్పటికీ ఒకవైపు రెడ్ హ్యాండెడ్గా నిన్న దొరికినటువంటి పరిస్థితి. అంటే ఈ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద దృష్టి పెడుతున్నామా, లేకుంటే దీనికి బానిసైన వాళ్ళ మీద దృష్టి పెడుతున్నామా అనేటటువంటి అనుమానం కూడా కలుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాడుతున్నటువంటి వాళ్ళు మొత్తం భారతదేశంలో దాదాపు 1,00,000 మందికి పైన, మన దగ్గర 1,00,000 మంది దాకా ఉన్నారని చెప్తున్నారు సుమారుగా ఒక ప్రైవేట్ అంచనా. ఇది 1,00,000 మంది తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు కలిపి దాదాపు దీనికి బానిసలైనటువంటి వాళ్ళు అంత లేకపోవచ్చు. తెలుగు రాష్ట్రాలు ఒక ప్రైవేట్ సంస్థ ఈ మధ్య కాలంలో విడుదల చేసిన, అది వాస్తవం కావచ్చు కాకపోవచ్చు, కానీ దరిదాపుల్లో 18 స్కూళ్ళు మన దగ్గర ఒక్క హైదరాబాద్ లోనే 18 స్కూళ్ళు దొరికినాయని చెప్పి మనమే చెప్పుకున్నాం. 18 స్కూల్లో దీన్ని వాడుతున్నారని. స్కూళ్ళన్నీ ఉంటాయి నేను అంటలేదు సంగప్ప గారు. నేనేమంటున్నానంటే వాళ్ళు టార్గెట్ ఎట్లా చేస్తున్నారనే విషయం చెప్తా ఉన్నాను. మొత్తం మేము పాత ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కొత్త తెలంగాణ కలిపి నేను చెప్తున్నా దాదాపు ఇంత ఉండే అవకాశం ఉందని ఒక అంచనా వేస్తున్నారు. ఇంకా ప్రభుత్వానికి దానికి అంతుబట్టట్లేదు. ఎవడెవడు దీనికి బానిసైండి అనేటటువంటి విషయంలో తేల్చలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. రెండోది కౌన్సిలింగ్ సెంటర్లు
చాలా అంటే ఇటువంటి విషయాలు బయటికి చెప్పుకోరు. ఒక పిల్లలు వాళ్ళు బానిస అయినా కానీ బయటికి చెప్పుకోకుండా ఇంటర్నల్గా చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు చాలా వరకు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని బాగు చేసుకునేటటువంటి బాధ్యత తీసుకుంటారు. అట్లా ఆ పద్ధతిలో చేస్తున్నారు. రాజకీయ నాయకులకు సంబంధించిన పిల్లలు ఉన్నారని, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల పిల్లలు ఉన్నారు అనేటటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ సినిమా ఇండస్ట్రీ వరకు మాత్రమే ఇది ఇవాళ పబ్లిసిటీ ఎక్కువ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే నేనేమంటున్నాను అంటే నేనేం చెప్పదలుచుకున్నాను అంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి మిగతా అంశాలని పక్కదారి పట్టించడం కోసం మీడియాను వాడుకుంటున్నట్టుగా కనబడుతున్నది తప్ప, ఎవడైతే వ్యాపారం చేస్తున్నాడో వాడిని ఇంట్రాగేట్ చేసి వాడి నుంచి ఇన్ఫర్మేషన్ బట్టి దీని మూలాలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి పోయి పట్టుకొచ్చేటటువంటి ప్రయత్నం వైపుగా ఇది జరుగుతున్నట్టుగా అనిపిస్తలేదు. ఇది ప్రచార ఆర్భాటంగా కనబడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. గతంలో నయీం కేసును చూసినాం మనం, ఎంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందో, దాని రిజల్ట్ ఏమొచ్చిందో కూడా చూసినాం. ఇప్పటిదాకా దాని రిజల్ట్ ఎక్కడ దాకా పోయిందో కూడా చూసినాం. మనం మియాపూర్ భూ కుంభకోణానికి సంబంధించినటువంటి విషయం ఎంత హడావిడి చేసిరో, ఒక్క గుంట భూమి కూడా పోలేదనేటటువంటి ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత అదే దేన్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టుకు పోయి వాళ్ళు బెయిల్ తీసుకున్న పరిస్థితిని కూడా చూసినాం మనం. కాబట్టి ఇక్కడ నేనేమంటున్నానంటే అధికారులు మూలాల్లోకి పోవాలి. గంజాయి మీరు ఇంత పెద్దన హడావిడి చేస్తున్నా కూడా వాళ్ళు ప్రశ్నించుకోవాలి. మీరు వేసిన ప్రశ్ననే ఎందుకు ఇంకా కొనసాగుతున్నది, ఇది డెన్నుగా మారుతున్నదా, మారిందా నిజంగా ఇప్పటికే మారితే అంటే నేనేమంటున్నానంటే మాఫియా ఎక్కడన్నా మాఫియా పనులు చేస్తుంటుంది. దాన్ని అరికట్టడం అనేది మన బాధ్యతగా ప్రభుత్వం మనం అందరం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది అంతే ఎంత సీరియస్గా తీసుకోవాలి. ఇంటెలిజెన్స్ వైఫల్యం కావచ్చు, అదేవిధంగా మన నిఘా వైఫల్యం కూడా దీంట్లో ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇంత జరుగుతున్న తర్వాత కూడా వాళ్ళు వచ్చి బేజాప్తగా అంత ఓపెన్గా రావడం అనేటటువంటిది ఇట్ సేవ్స్ వాళ్ళకి ఏ రకమైన భయం ఏర్పడలేదు అని వ్యాపారస్తులు. పోలీసులు పట్టుకుంటున్నారు కదా, మనం అలర్ట్ పట్టుకుంటాం. 15 రోజుల నుంచి జరుగుతున్న దాడుల్లో రోజు ఎక్కడో ఒక దగ్గర దొరుకుతున్నాయి, పట్టుకుంటున్నారు, అరకొర దొరుకుతున్నాయి. అయినా ఎందుకు రాగలుగుతున్నారు? వాళ్ళకి భయం లేదు కాబట్టి రాగలుగుతున్నారు. భయం లేకపోవడానికి కారణం ఏంది అంటే మన చేతులు మొత్తం వ్యవస్థ దాకా పోలేదని అర్థం. ఎక్కడెక్కడైతే వ్యాపారం జరుగుతుందో అంతటా పోలేదని, మనం ఏదో మూలలో టచ్ చేసినట్టున్నాం. మొత్తం పోతే వాళ్ళు రావడానికి భయపడతారు, వాళ్ళ దారులన్నీ మూతపడిపోతాయి. ఇప్పుడు ఎక్కడికి వస్తారు, వానికి నెట్వర్క్ను బట్టి వస్తాడు కదా, అన్ని నెట్వర్క్ క్లోజ్ చేసిన తర్వాత వచ్చే అవకాశం ఉండదు. నిన్నటి సంఘటన తెలియజేస్తుంది మనం మొత్తం నెట్వర్క్ దాకా చేరుకోలేదు. అటువైపుగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రచారం తగ్గించి పని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతున్నా అధికారులు. ఓకే, నేను మన అకుర్ సబ్రవాల్ గారిని కోరుతా ఉన్నాను, ప్రచారం తగ్గించండి, మీరు పని మీద దృష్టి పెట్టండి, ఆర్భాటాలు తగ్గించండి, పని మీద దృష్టి పెట్టండి. ఇట్లా చేయడం వలన నేను పోలీసుల శక్తి సామర్థ్యాలను తప్పుపట్టట్లేదు. పోలీసులు అద్భుతంగా పనిచేయగలుగుతారు. వాళ్ళ ఇండిపెండెంట్గా చేసే అధికారులకు అది అప్పచెప్పి పూర్తి స్థాయిలో పనిచేయనియండి, దాని నుంచి తీసుకొద్దాం. ఇంకో సూచన కూడా చేయదలుచుకున్నాను. నా సూచన ఇది, ఎవరైతే డ్రగ్స్కి అడిక్ట్ అయ్యారో వాళ్ళను మీరు సీక్రెట్గా విచారించండి. మనం పబ్లిక్లో పెట్టేయడం తర్వాత వాళ్ళ వ్యక్తిగత జీవితానికి కూడా రేపు నష్టం జరిగేటటువంటి ప్రమాదం ఉంది. నువ్వు ఇన్వెస్టిగేషన్ మాత్రమే చేస్తున్నావు, వాడు దోషాన్ని నిర్ధారించలేవు. రేపు దోషి కాకుంటే వాళ్ళ పర్సనల్ జీవితానికి ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. దోషో కాదో తేల్చకుండానే వాళ్ళను సమాజంలో దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం. హైకోర్టును ఆశ్రయించారు. ఎందుకంటే వాళ్ళ దోషులో కాదో తెలియకముందే, వాళ్ళు దానికి అడిక్ట్ అయ్యారో లేదో తెలియకముందే, వాళ్ళ వ్యాపారం ఎడిక్ట్ అయితే తప్పు లేదు, దాన్ని మళ్ళీ బయట తీసుకురావచ్చు, కానీ వ్యాపారం చేస్తేనే తప్పు చేసినట్టు. కాబట్టి ఆ పర్సనల్ జీవితాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని కోరుతున్నాను. ఒక వేణుగారు చెప్పముందు, ఇప్పుడు ఒక ఎడిక్ట్ అయ్యారండి, వాళ్ళ పిల్లలు స్కూల్కి పోతే వాళ్ళ తల్లిదండ్రులను దొంగలను చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. రోజుకు 10 సార్లు టీవీలో చూపించడం, రోజుకు 10 సార్లు అన్ని పేపర్లలో ఫ్రంట్ పేజ్లో వాడు దోషి కాకముందే నువ్వు వేయడం వల్ల ఇవాళ నోటీసును పెట్టుకొని మనం దోషిగా తేల్చలేము, పోలీసులుగా తేల్చాల్సింది. ఇవి కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుతా ఉన్నాను. వేణుగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రధానంగా ఇది ఒక హైదరాబాద్ సమస్య కాదు, మనం ఇది ప్రపంచం మొత్తంలో ఉంది. ప్రపంచంలో కొన్ని దేశాలు కఠినమైన కొన్ని దేశాలని వణికిస్తుంది, కొన్ని దేశాలు కఠినమైన చట్టాలని అంతర్జాతీయ వేదికల మీద ప్రధానమంత్రి గారు గట్టిగా మాట్లాడారు. ఎందుకంటే ఇప్పుడు ఈ డ్రగ్స్ ఏదైతుందో మాఫియాను తీవ్రవాదాన్ని క్రియేట్ చేస్తున్నది. డ్రగ్స్ అమ్మి వెపన్స్ కొని తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాంట్లో ప్రధానంగా వెపన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి తీవ్రవాదులకు అంటే డ్రగ్స్ నుంచి డ్రగ్స్ అమ్మి వస్తున్నాయి అనేది ఇంతకుముందు అనేక సార్లు నిర్ధారించడం జరిగింది. కాబట్టి అన్ని దేశాలు దీని పట్ల అప్రమత్తమై దీన్ని కంట్రోల్ చేయడం జరుగుతున్నది. ఇది ఇక్కడే కాకుండా అలాంటప్పుడు మన హైదరాబాద్ను కూడా సేఫ్ సైడ్ ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నది. సరే, ఇప్పుడు ఈ మాఫియా ఏంటంటే దీంట్లో ఇంకొకటి రెండోది ఏమంటే సొసైటీకి జరిగే ఎఫెక్ట్ ఏంటనేది కూడా ప్రజలకు చెప్పాలి. ఒకసారి డ్రగ్స్ బానిస అయితే ఈ పదార్థానికి మెదడు మందగించడం, ఆలోచన శక్తి క్షీణించడం, సైకో తయారు కావడం, ఇష్టం ఉన్నట్టు ఏదైనా చేయడం, అనాలోచితంగా ఏది పడితే అది చేయడం. అంటే ఒక రకంగా మన ఊళ్ళో వెర్రి కుక్కలు ఉంటాయి కదా, అట్లనే మనిషి కూడా అట్లా తయారైపోవడం. ఇప్పుడు దేశంలో అమెరికాలో కావచ్చు ఇంకా అనేక దిక్కుల బస్ట్ ఫైరింగ్ కొట్టిండ్రు. ఎవడు ఆ డ్రగ్స్ తీసుకొని నిర్ధారణలో కొట్టినాక వాడిని పట్టుకుంటే డ్రగ్ తీసుకోండి అని తేలింది. అట్లా అనేక ఇట్లాంటివి జరుగుతున్నాయి. అంటే ఇంతటి తీవ్రత ఉన్న ఈ యొక్క మాదక ద్రవ్యాలు ఏదైతే ఉన్నదో దీని లింక్ అనేది ఇప్పుడు వీళ్ళని కూడా పోలీసులను బెదిరించిందని విన్నాం.
అంటే ఈ మాఫియా ఏదైతే ఉన్నదో దీని మీద ఆధారపడి చేస్తున్నారో దాని వెనుక ఉన్న తీవ్రవాదం, ఏర్పాటువాదం, ఇవన్నీ ఎన్ని ప్రయోజనాలను వాళ్ళంతా కలిసి ఒక సిండికేట్గా వీళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు ఒకటి. తర్వాత సినీ రంగంలో కూడా ఇప్పుడు పోలీసులు ఇక్కడ వారికి కూడా తెలుసు, ఎందుకంటే మన చట్టాల ఉన్న లొసుగులు, పోలీసులు తీసుకునే చర్యలు ఎక్కడ కూడా పోలీసులు ఉన్నట్టు పెడితే ఒక కేసు కూడా నెగ్గది, 100కు 100% ఓడిపోతాయి. దానికి ఎన్నో యాడ్ చేస్తేనే చట్టంలో యాడ్ చేసినవన్నీ అబద్ధాలే ఉంటాయి. కానీ చట్టాన్ని బట్టి కేసు పెట్టాలి తప్ప కేసును బట్టి చట్టం ఉండదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఇది మన లోపం. అలాంటప్పుడు పోలీసు అవసరం ఉన్న మేరకు కొన్ని రిలీజ్ చేస్తుంటారు. అంటే వాళ్ళకు ఏది అవసరము ఏది అవసరం కాదు అనే దాని మీద వాళ్ళు ఇంట్రాగేషన్ చేసినాక ఇప్పుడు ఎవరూ నేరస్తులు కాలేదు అంటే ఇప్పుడు ప్రాథమిక విచారణలో వాళ్ళకు తేలిన తర్వాతనే వాళ్ళని పిలిచి ఇంట్రాగేషన్ చేస్తారు. కానీ నేను పతివ్రతను అని ఇప్పుడే ప్రూఫ్ కాలేదు కదా అంటే ప్రూఫ్ అయ్యే వరకు సంవత్సరాలు పడుతుంది. కానీ ప్రాథమిక విచారణలో ఫస్ట్ వాళ్ళకు ఒక రిపోర్ట్ వచ్చినాకనే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తున్నారు. వాళ్ళంతా బెదిరిపోవాల్సిన అవసరం ఏమున్నది వాళ్ళు దాంట్లో. కాకపోతే ఆయన ఫస్ట్ పూరి జగన్నాథ్ అయింది, ఆయన ఎన్ని సైకో మాటలు మాట్లాడాడు, ఆయన బయటికి పోయి ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఆయన ఏమైనా సంసారా? కాబట్టి వీళ్ళు నేను ఒకప్పుడు తీసుకున్నాను కూడా చెప్పండి, కమిటీ అయ్యింది కదా, ఇంట్రాగేషన్లో చెప్పినాయని చెప్పరు. కానీ ఎప్పుడు కానీ ఏదైనా చట్టంలో ఏదైనా వాళ్ళ మీద కొన్ని ప్రూఫ్ అయిన తర్వాతనే వాళ్ళు ఎవరినైతే పట్టుకున్నారో వాళ్ళు చెప్పిన పేర్లను బట్టి వీళ్ళని తీసుకొస్తారు, వీళ్ళు చెప్పిన పేర్లను బట్టి వాళ్ళని తీసుకొస్తారు. అంత మాత్రాన నేరం కాలేదు కాబట్టి వాళ్ళ రిలీజ్ చేస్తున్నారు, వాళ్ళ పేరు వాళ్ళు ఆల్రెడీ ఇంట్రాగేషన్ చేస్తూనే ఉండే. ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఇంకా దాన్ని కోర్టుకు పెట్టిన తర్వాత ఇప్పుడు చాలామంది హత్యలు జరుగుతున్నాయి. హత్య నేరారోపణ అయితే లేదు, కానీ హత్య మాత్రం జరిగింది. కాబట్టి చట్టం నుంచి తప్పించుకున్నంత మాత్రాన వాడు నేరస్తుడు కాకుండా పోడు. కాబట్టి ఇవాళ నేనేమంటున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా కఠినమైన దీనికి చట్టం ఏముందో దాన్ని ఇంకా కఠినతరం చేసి ఖచ్చితంగా వీళ్ళే కాకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాకుండా దీనికి ఒక ప్రత్యేక అంటే పోలీస్ వ్యవస్థలోనే ఇప్పుడు మనం ఎట్లయితే నక్సలైట్స్ కంట్రోల్ చేసేందుకు కావచ్చు, ఇతరత్ర నేరాలు కంట్రోల్ చేసేందుకు టాస్క్ ఫోర్స్ పెట్టామో, స్పెషల్ పార్టీలు పెట్టామో, దీనికి కూడా ప్రత్యేకంగా ఒక లాంగ్ స్టాండింగ్ దీర్ఘకాలిక ప్రయోజనాలతో ఒక చట్టం, కఠినమైన చట్టాలు తీసుకొచ్చి దీని మీద మనం యుద్ధం చేయకపోతే ఇది అంతటికి మన పెరిగే పిల్లలకు నేను రాజకీయాలు మాట్లాడాను, ఇప్పుడు స్కూల్ పిల్లలు కావచ్చు, ఇంకా ఇతరత్ర ఇప్పుడు సినీ కావచ్చు, లేకపోతే పబ్బులు కావచ్చు, రకరకాలుగా ఇవన్నీ వస్తున్నాయి, వాళ్ళు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే మనం రోడ్ల మీద ఈ మత్తు పానీయాలతోని, గుట్కాలతోని క్యాన్సర్లు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. ఇక ఇదైతే అసలు లా అండర్ కంట్రోలే ఉండదు. వాడు ఏం చేస్తాడో తెలియదు. వాడు ఈ మత్తు స్వీకరించి ఆ రింగ్ రోడ్డు మీద వేసుకొని ఇష్టం ఉన్నట్టు స్పీడ్ పోయి ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి, అది దీనివల్ల జరిగినాయని కూడా వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి ఒక సైకోలాగా మనిషి మారిపోయి మొత్తం సమాజాన్ని చెడగొట్టే, విచ్ఛిన్నం చేసే పరిస్థితి, మానవీయ విలువలు లేకుండా చేసే పరిస్థితిని దాపురించే ఈ మాదక ద్రవ్యాలను మనం అందరం కలిసిగా చేసుకోవాలి. దీనికి కఠిన చట్టాలు తీసుకురావాలి అంతే. కానీ పోలీసులు ప్రశ్నిస్తుంటే వాళ్ళు కొన్ని చేస్తుంటే సరే ఒకటారా అటు ఇటు ఉండవచ్చు, కానీ పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడద్దు. అందులో వాళ్ళు ఏమైనా చట్టపరంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మేము పోతున్నాం అని చెప్పారు. వీళ్ళేమో సంవత్సరాలుగా చేయాలి మాట్లాడే వాళ్ళు అందరూ. వీళ్ళంతా ఏం తినకుండా ఉండకుండా ఉన్నోళ్ళు కాదు. వీళ్ళకి అమ్మి వీళ్ళు తిన్నారని చెప్తేనే వాళ్ళని పిలిచి వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తారు. వాళ్ళు ఏం చేయకుండానే వాళ్ళు పోయి ఏం మాట్లాడకుండా పోతేనే మేము చేసిన దొంగలమే, మేము తిన్నమే అని చెప్తారా? 4 అంతే చెప్తారు, ఏదైనా అంతే కదా. కాబట్టి వాళ్ళు లేకపోతే బట్టిగానే చెప్తారు. పార్టీ బాధ్యులు ఉండి చేతిలో తీసుకోమని చెప్పి మీరే డైరెక్షన్ ఇస్తే నిన్న కాక మొన్న నేరేళ్ళ దళితులను తీసుకుపోయి సావగొట్టి దాన్ని సమర్థిస్తారు మీరు ఇట్లాంటివన్నీ. అంతే కదా, చట్టాలు ఇప్పుడు తప్పు సమాజంలో ఎవరు తప్పు చేసినా తెలిసినటువంటి వాళ్ళు సొసైటీ ఒక్కడు చేసే తప్పు నేను ఏమంటున్నా అంటే తప్పు మీరు చట్టం గురించి మాట్లాడుతున్నారు, సలహా ఇవ్వడం, మీరు చట్టాన్ని తీసుకోమని చెప్పడం, ఇది ఒక్కడు చేసే తప్పు చేయడానికి ఒక్కడు చేసే తప్పు మొత్తం సొసైటీకి ఎఫెక్ట్ అవుతుంది. ఒక్కడు చేసా ఒకరి శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి, ఇక్కడ రాజ్యాంగం ఉన్నది, దాని ప్రకారం పనిచేయాలి. ఇష్టం ప్రకారం వాళ్ళు పనిచేస్తే ఇక రాజ్యాంగం ఎందుకు, పోలీస్ వ్యవస్థ కోర్టులను పక్కన రద్దు చేద్దాం, మోడీ గారు చెప్పినట్టు చేద్దాం. ఒక్క నిమిషం,
ఇవాళనే ఇప్పుడు ఇదే కదా మీరు మీ విధానం ఇదే కదా. సాక్ష్యాలు మీ సేకరించాలి. విధానం బయటకు వస్తున్నది దీంతో. హత్య చేసేటోడు, దొంగతనం చేసేటోడు, హత్య చేసిన దొంగతనం చేసిన మానవతను తీసుకొచ్చిన చట్టం ప్రకారం శిక్షించాలి. వాళ్ళని ఉరి తీయడానికి కూడా చట్టాలు ఉన్నాయి మన దగ్గర. చట్టాలు ఉన్నాయి. ఉరి సాక్ష్యాలు దొరకబడాలి కదా. కోర్టులో సాక్ష్యాలు ఉంటాయా? సాక్ష్యాలు ఉంటాయి. సాక్ష్యం ఉంటాయి. పోలీసులో మిలిటరీలో శిక్ష చేయాలి. ఇప్పుడు కోర్టులు మాత్రమే శిక్ష చేస్తాయి. తనమే చెప్తున్నారు మీ లైవ్ లో, మీరు తనమే చెప్తున్నారు డైరెక్ట్ గా. ఇది కరెక్ట్ ఎట్లయితే వాపస్ తీసుకుంటలేను. వాపస్ తీసుకుంటలేమంటే నీ పార్టీ విధానం ఏందో తెలుస్తున్నది. తెలియని ఏం కాదు. ఖచ్చితంగా మీరు రాజ్యాంగాన్ని చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని చెప్పి దీంతో అర్థమవుతున్నది. నేను మార్గద్రవ్యాలు సపోర్ట్ చేయడం వాళ్ళని శిక్షించాలి, శిక్ష వేసే జడ్జిలకు మాత్రమే ఉందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. నేరస్తుడు సాక్ష్యం పెట్టి నేరం చేయడు. ఆ సాక్ష్యాన్ని కనుక నిరూపించకపోతే వాడు నేరం చేసినా బయటకు వచ్చేస్తాడు. మళ్ళీ నేరం చేసే అవకాశం ఉన్నది. నేను చెప్తున్నా, ఎంతో మంది హత్య చేసిన వాళ్ళను నేరం నిరూపణ కాకపోతే చట్ట ప్రకారమే పోతారు కానీ చట్టంలో ఉన్న లొసుకులను నేరాన్ని రాజకీయ వ్యవస్థ, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థ ఇప్పుడు చట్టాలు జరుగుతున్నాయి. ఇప్పుడు బెల్లయ్యనాయక్ గారు చెప్పిన, వేణు చెప్పిన చట్టాలు చాలా ఉన్నాయి. వీటికి రాజ్యాంగం రాసుకున్నప్పటి నుంచి భారతదేశంలో ఉండేటువంటి చట్టాలు ఇంత కఠినమైనటువంటి చట్టాలు ఏదే ప్రపంచంలో కూడా ఎక్కడ లేవు. అయినప్పటికీ కూడా ఇంకా యథేచ్ఛగా ఎందుకు సాగుతున్నాయంటే ఆ చట్టాలని సరైనటువంటి పద్ధతిలో ఇంతకాలం అమలు చేయకపోవడం వల్ల, ఇంత తేలిక ఉండడం వల్లే ఇటువంటి మాఫియాలన్నీ కూడా ముందుకు వస్తున్నటువంటి నేపథ్యం. ఇందులో అమ్మి రెడ్ హ్యాండెడ్ గా దొరికినటువంటి అమ్మిన వాళ్ళు నిన్న ఒక ఆయనకు వేలు వచ్చింది, మొన్న ఒక ఆయనకు వేలు వచ్చింది. ఇప్పుడు అమ్మినోడు డైరెక్ట్ గా అరాచకత్వానికి దారితీస్తుంది. అది రాజ్యాంగ వ్యవస్థను విధ్వంసం చేస్తుంది. అది భారతదేశంలో ప్రజలు తిరుగుబాటు చేసే దశకు తీసుకొస్తుంది. అది అవసరమైతే ఇప్పుడు బెల్లయ్యనాయక్ గారు అన్నట్టు బెయిల్ తీసుకుంటున్నారంటే చట్టాల్లో ఉండేటువంటి లొసుగుల్ని వాడుకుంటా ఉన్నారు. కాబట్టి చట్టాలని పకడ్బందీగా చేయాలి. మొత్తం దేశవ్యాప్తంగా, ఇది ఒక తెలంగాణలో జరుగుతుందో, ఆంధ్రలో జరుగుతుందో, కర్ణాటకలో, పంజాబ్లో ప్రభుత్వమే కుప్పగూలేటువంటి స్థితికి వచ్చింది, కుప్పగూలిపోయింది కూడా. కాబట్టి ఇది మొత్తం దేశవ్యాప్తంగా కూడా డ్రగ్స్ అనేటువంటి ఒక మహమ్మారి, తీవ్రవాద కార్యకలాపాల మీదనేమో తీవ్రమైనటువంటి అనేక ఫోర్సును మనం ఉపయోగిస్తూ ఉన్నాం. సామాజిక ఉద్యమాల కోసం కానీ రకరకాల సమస్యల మీద. ఈ సమాజానికి అంతకంటే చేటు తెచ్చేటువంటి డ్రగ్స్ మహమ్మారిని కానీ, ఇంకొక మహమ్మారిని కానీ, దీన్ని అరికట్టడానికి ఇలా దేశవ్యాప్తంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాల్సినటువంటి ఒక సందర్భం వచ్చింది. ఎందుకంటే మొత్తం సమాజం ఇవాళ సినిమా రంగంలో ఇది ఎందుకు ప్రవేశించింది అంటే వాళ్ళని ట్రాన్స్లోకి తెప్పించడానికి. అంటే మత్తు మందు అలవాటు చేయడం, డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ వాళ్ళకి అలవాటు చేసేటువంటి పద్ధతి తీసుకొచ్చి వాళ్ళకు అనుగుణంగా కాల్ షీట్లు తీసుకునేటువంటి ఒక స్థితి ఇలా మాఫియా సినిమా రంగంలో ప్రవేశించిందనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అంటే ఒక వ్యక్తిని ట్రాన్స్లోకి తీసుకొచ్చి ఆయన డైరెక్టర్ ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాడు, నిర్మాత ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాడు, ఎప్పుడు యాక్ట్ చేయమంటే చేస్తాడు, ఏది చేయమంటే అది చేస్తాడు. ఇక ప్రశ్నించేటువంటి మనస్తత్వమే వాడు కోల్పోయేటువంటి స్థితికి తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి అందుకే సినిమా రంగం మీద ఇవాళ ఇటువంటి అందుకు పూరి జగన్నాథ్ నుంచి 800 కాల్స్ పోయినాయి, జాన్ కెల్వీకి 800 కాల్స్ పోయినాయి, 8 సార్లు మనీ ట్రాన్స్ఫర్ జరిగింది. ఎందుకు జరిగింది అనేటువంటి అటువంటి వాళ్ళని కూడా మనం రహస్యంగా ప్రశ్నిస్తామంటే ఇక సమాజానికి ఇంకేం చేస్తాం చెప్పండి. డెఫినెట్గా ఇవాళ 22 మంది 23 మందిలో 7 కేసులలో 29 మందిని ఇప్పటికీ అరెస్ట్ చేసినారు. అదే పర్వం కొనసాగుతూ ఉంది, ప్రాథమిక విచారణ జరుగుతూ ఉంది. కాబట్టి డెఫినెట్గా అందరినీ శిక్షించాల్సినటువంటి సందర్భం. బెల్లయ్యనాయక్ గారు మాట, మీరు కేవలం తీసుకున్న వాళ్ళని తీసుకొచ్చి విచారించి పబ్లిసిటీ చేస్తారు తప్ప ఎవడోడు అమ్ముతున్నాడు వాళ్ళని ఎక్కడ పట్టుకున్నారు గారు. ఇవాళ బలమైనటువంటి ఆధారాలు దొరుకుతున్నాయి. ఇవాళ పూరి జగన్నాథ్ నుంచి బయటకు చెప్పమనండి, నన్ను అనవసరంగానే నిర్దోషిని, నన్ను కావాలని తీసుకొచ్చి ఇందులో ఇరికించారని చెప్పమనండి, ప్రకటన చేయమనండి. చేస్తున్నాడు 800 కాల్స్ ఎట్లా పోయినా జవాబు చెప్పమనండి సమాజానికి. ఇందులో ఉన్న నిందితుల్ని ఎవరు సపోర్ట్ చేయట్లేదు. కాకపోతే నిజంగానే ఎవరైనా అందులో నిర్దోషిని వాడనటువంటి వాళ్ళని సప్లయర్స్ మీద ఎటువంటి చూస్తే అప్పుడు లేకుంటే ఇంకో హీరోను ప్రశ్నించొద్దనో ఇంకో దాన్ని ప్రశ్నించొద్దనో నేను చెప్పట్లేదు.
కానీ ఇంట్రాగేషన్ కు ఒక మెథడాలజీ ఉంది. ఏ ఈ మధ్య కాలంలో దయచేసి పోలీస్ మాన్యువల్ చెప్పమంటావా? ఇప్పుడు పోలీస్ మాన్యువల్ ఎట్లా ఇంట్రాగేట్ చేయాలో చెప్పమంటావా? సివిల్ సర్వీస్ అన్ని తెలుసా విషయాలు ఏమంటున్నానంటే నేను చెప్తున్న పాయింట్ ఇక్కడ దయచేసి వినండి ఆవేశపడితే ఆలోచన సలగిలుతుంది. నేనేమంటున్నా అంటే గవర్నమెంట్ ఇంట్రాగేషన్ ఇస్ డిఫరెంట్ గా ఉన్నదని చెప్తున్నా, క్లియర్ గా నా ఆరోపణ చేస్తున్నా. ఏం ఇంటెన్షన్ ఉన్నది? మిగతా దీన్ని హైప్ క్రియేట్ చేసి మిగతా కేసుల్ని పక్కదారి పట్టించాలనేటటువంటి ఉద్దేశం కనబడుతుందని చెప్తున్నా నేను. మిగతా కేసులు భూమి కేసు పక్కకు పోయింది, గతంలో ఉన్నటువంటి ఇక్కడ ప్రజా సమస్యలు పక్కకు పోతున్నాయి, నేరల్లో అంత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం నేను ఎందుకు ఏం మాట్లాడతాను? మీ ప్రభుత్వం మీకు సాధగాగిట్లా జరుగుతుంది. ఎన్ని లోపాలు ఉండాలో అన్ని లోపాలు తెచ్చిపెట్టి అంటే చెప్పండి. పోలీస్ వ్యవస్థలో ఏం లోపాలు పనిచేస్తలేరా? ఆంధ్రప్రదేశ్ పోలీసులు కానీ తెలంగాణ పోలీసులు కానీ శాతగాని వాళ్ళు అయ్యిండ్రా? వాళ్ళకి పనిచేయడం చాలా మీరు రాజకీయ ఒత్తిడి పనిచేయండి. అదే మీ ముఖ్యమంత్రి వేసిన స్టేట్మెంట్ తీసుకుపోయి ఈ భూముల కేసులో సుప్రీంకోర్టులో పెట్టి పేరు తెచ్చుకున్నాడు. ఇంకేం కావాలి? మీరు కేసు పెడతారు, ఒకవైపు ఏమో కేసు పెడతారు, రెండో వైపు ఏమో కాపాడడానికి మీరే ప్రయత్నం చేస్తారు. అదే సినిమా పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు అని చెప్పి వాళ్ళని ఎందుకు టచ్ చేయట్లేదు? మీరు ఎందుకు కాపాడాలని చూస్తున్నారు? అంటే మీ ప్రయత్నం చేస్తున్నారు అంటున్నా నేను. దగ్గర ఉన్న హీరోలను ప్రయత్నం చేస్తున్నారా? ఇక్కడ పేరు మోసిన పెద్ద హీరోల కొడుకులంతా ఉన్నారని ఇక్కడ రాజకీయాలు మీరు రాజకీయాలు అనుకూల ఉన్నోళ్ళు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క నిమిషం బెల్లనాయక్ గారు అన్న ఫస్ట్ సెకండ్ రెండు ప్రెస్ మీట్లలో ఈయన ఎవరు అగుణ సబరాలు అన్నారు. ఇందులో ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నారు, పెద్ద హీరోలకు సంబంధించిన పెద్ద ప్రొడ్యూసర్, పెద్ద హీరోలు సమాజంలో పెద్ద ఎత్తున చర్చ మొదలు పెట్టిన రోజు జరిగినటువంటి ఏమైందంటే గవర్నమెంట్ రాగానే భూముల మీద పడ్డారు. ఎన్ కన్వెన్షన్ టచ్ చేసి ఎందుకు ఆగిపోయినాయి? ఏ ప్రయోజనాల కోసం ఆగిపోయినాయి? అదే ప్రయోజనాల కోసం జరుగుతుంది. బ్లాక్ మెయిల్ చేయడం, డబ్బు అనుకోవడం, ఈ కేసును కూడా అట్లా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకునే పనిలో పెట్టింది. అదే జరిగింది. మరి భూముల ఇష్యూ ఎడిపోయింది. డ్రగ్స్ మాట్లాడుతున్నాం ఇప్పుడు. డ్రగ్స్ ఇష్యూ ఎట్లా పోయింది? ఒకటే మియాపూర్ భూముల ఇష్యూ అయితే చర్చ అనేది ఏంటంటే మనం డ్రగ్స్ మీద చర్చిస్తున్నాం. అందులో ఉన్న ఈ డ్రగ్స్ ఎవరినైనా నేనేమంటున్నా అంటే ఎవరినైనా వదిలిపెట్టడం కానీ ఎస్కేప్ చేయడం కానీ చేస్తే 100% బెల్లయ్య గారు అంటే తప్పే. అట్లాంటివి ఉంటే దాన్ని మనం ఎక్స్పోజ్ చేయొచ్చు. ఇప్పుడు అదొక అంశం. కాబట్టి అందులో పోలీసులు ఏదైనా పక్షపాతం, ప్రభుత్వం ఏదైనా పక్షపాతం ఉండే వాళ్ళని ఎస్కేప్ చేస్తుంది అనేది ఆధారాలు ఉంటే డెఫినెట్గా దాని నుంచి కోర్టుకు పోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఇక్కడ చర్చ ఏదైనా ఈ డ్రగ్స్ సంబంధించిందని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఇప్పుడు దీంతో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, వీళ్ళ పట్ల వీళ్ళ కరెక్ట్ ఇంట్రాగేషన్ చేసి వీళ్ళ కరెక్ట్ ప్రూఫ్ చేసి చట్టంలో ప్రూఫ్ అయ్యి వాళ్ళకి శిక్ష పడితేనే నెక్స్ట్ ఇంకోటి చేయకుండా అవుతాడు. కానీ ఇది మళ్ళీ చట్టంలో ఉన్న లొసుకుల నుంచి తప్పించుకోవడం కానీ ఇతర తప్పించుకుంటే ఇది కంటిన్యూ అవుతుంది. కాబట్టి దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎలాంటి చట్టాలు తీసుకురావాలి, ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేసుకొని ముందుకు పోతాం, సొసైటీకి నష్టం జరగకుండా ఎట్లా చేసుకోగలుగుతాం అనేది ప్రధానమైన సమస్య. దీంట్లో చాలా కఠినంగా ఉండాలనేది మేము చెప్తున్నాం అంతే. అంటే కాబట్టి చర్చ ఇప్పుడు దీన్ని ఎట్లా నేను పూర్తిగా ఎదురుస్తున్నా, ప్రభుత్వం అటువైపు దృష్టి పెట్టట్లేదు అంటున్నా. నా బాధ కూడా అదే. ఇప్పుడు పోలీసు వ్యవస్థకు ఆ డైరెక్షన్ ఇవ్వాలి. మీరు ఎవరైతే ఆ డైరెక్షన్ తోనే ఇప్పటికే అదంతా జరుగుతా ఉంది. ఇది ఒక తెలంగాణ, నేను ఏమంటున్నా వేరన్నా కూడా చెప్పినట్టు ఇది మొత్తం సంబంధించినటువంటి ఎంక్వైరీ జరిగినాక విచారణలో తేలినటువంటి అంశాల మీద ఏమైనా తప్పుదారులు పడితే
అప్పుడు ప్రశ్నించేటువంటి హక్కు ఉంటుంది. కానీ ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ సమాచార సేకరణ ఇంట్రాగేషన్ ఏం చేస్తున్నారు, కూర్చొని పెడుతున్నారు, మాట్లాడుతున్నారు, పంపిస్తున్నారు. అందులో వచ్చే సమాచారం సీరియస్నెస్ బట్టి వాళ్ళ మీద కేసులు అయితే ఒకవైపు దర్యాప్తు జరుగుతుంది, ఇంకోవైపు కూడా అన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయి. 27 మందిని అరెస్ట్ చేశారు, 7 కేసులు. అయినా కూడా వాళ్ళు ఎందుకు వ్యాపారం చేస్తున్నారు అనేది ఇప్పుడు మర్డర్ కు ఇప్పుడు బెలై నాయక్ గారు ఎవరు 15 రోజుల నుంచి మర్డర్ జరుగుతున్నాయి. ఎందుకు మర్డర్ చేస్తాం అంటే ఆ శిక్ష పడినా పర్వాలేదు, మేము ఈ సాహసం చేస్తామని చేస్తారు. ఇది కూడా అంతే, షార్ట్ స్పాన్ లో డబ్బు సంపాదించుకోవాలంటే ఏ కేసులైనా ఇప్పుడు మనం చూస్తున్నాం ఎర్ర చందనం చంపుతుంటే కూడా ఎన్కౌంటర్ అయితే ఉంటే దొంగతనాలు చేస్తున్నారు. ఇప్పుడు మన తెలంగాణ ఏరియాలో చాలా ఏళ్ళ నుంచి గంజాయి పెడుతున్నారు. గంజాయి పెడదని అనేక కేసులు ఇడిపించినాం పోయి, అంటే వాళ్ళు కాబట్టి పోయి చేసిన అయితే అయినా కూడా ఒకసారి లాభం వచ్చి 4 సార్లు లాభం వచ్చి ఒకసారి పట్టుబడ్డా ఏం కాదనే దాని మీద గంజాయి పెడుతున్నారు. గంజాయి పెట్టే వాళ్ళు మన వాళ్ళే. ఒకటే చట్టాలు చాలా వీక్ గా ఉన్నాయి కాబట్టి ఏం చేసినా కూడా మళ్ళీ బయట రాగల మన ధైర్యం కూడా ఒకటి ఉండొచ్చు వాళ్ళకి. అందుకే దాన్ని కఠినంగా చర్యలు వాళ్ళతో కలిసిపోయినటువంటి అధికారులు కూడా ఎవరు అన్నారేమో, ఎందుకంటే అంత ధైర్యంగా రాగడుగుతున్నారు. ఇంకో టాపిక్ చూసినట్టయితే ఈ స్కూల్స్ రేషనలైజేషన్ ఇష్యూ ఇప్పటికీ చాలా డిస్కషన్ అయింది. తర్వాత ప్రభుత్వం లేదు మేము ఎక్కడ కూడా స్కూల్స్ని మూసేయట్లేదని చెప్పింది పల్లెటూళ్ళలో. కానీ ఇది ఒక కథనం వచ్చింది, బడి మూత అనే పేరుతో. దేవప్రసాద్ చెప్పాలా, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు లేరు, తక్కువ మంది ఉన్నారని దీంతో మూసేస్తున్నారా? అంటే ఒక్కటి మనం చూడాల్సింది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో అంటే పాఠశాలలో ఉండేటువంటి విద్య కానీ అక్కడ ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రకరకాల సమస్యల వల్ల ప్రభుత్వ పాఠశాలలో గణనీయమైనటువంటి సంఖ్య తగ్గిందనేటువంటి మాట వాస్తవం. అది మనం ఎందరైనా ప్రైవేట్ రంగం ఒక విచ్చలవిడిగా అయిపోయి రకరకాల భ్రమలు కల్పిస్తూ ఇలా 56-57 లక్షల మంది విద్యార్థులు చదివితే 36-37 వేల మంది అందులో ఉన్నారు. అందుకే దీన్ని తగ్గించడానికి ప్రైవేట్ శాలలో ఆక్యుపెన్సీ రేషియో పెంచడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే స్కూళ్ళ మూత అనేటువంటిది ఎక్కడ కూడా లేదని చెప్పి మంత్రి గారే చెప్పారు. ఇక మంత్రి గారి స్టేట్మెంట్ తర్వాత మనం ఏం మాట్లాడేది. కాకపోతే ఏంటంటే పక్కకున్న స్కూళ్ళలో విలీనం చేస్తున్నటువంటి వార్త ఇలా ఆంధ్రజ్యోతులు వచ్చారు. అంటే 10 మంది విద్యార్థుల లోపు ఎక్కడైతే ఉన్నారో ఆ పక్క స్కూల్లో విలీనం చేస్తారనేటువంటి వార్త ఇలా ఒక పత్రికలో వచ్చింది. అది ఏ మేరకు యథార్థం ఏంటిది అనేది కూడా మనకేం క్లారిటీ లేదు. ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రకటన అయితే స్కూల్లో బడి మూత అనేటువంటిది లేదు, రేషనలైజేషన్ చేయాలని విద్యా హక్కు చట్టమే వచ్చింది. 1:40 పెట్టాలని రకరకాల అవన్నీ కూడా గైడ్లైన్స్ ఉన్నాయి, కేంద్రం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఉన్నాయి, విద్యా హక్కుల చట్టంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా దీన్ని కమర్షియల్గానో 10 మంది ఉంటే ఇద్దరు చాలా చర్చ జరుగుతూ ఉన్నది. ఇలా 10 మంది విద్యార్థుల దగ్గర 5 టీచర్లు ఎందుకు, కాబట్టి పక్కకున్న స్కూల్లో మనం విలీనం చేసి స్కూల్లో ఒక బలోపేతమైనటువంటి నాణ్యమైనటువంటి విద్య చేయాలని ఉంది. కానీ కొన్ని తండాలలో గిరిజన తండాలు కానీ లేకుంటే ఆదివాసీ తండాలు కానీ బయట కానీ 5 ఉన్నా కూడా విద్యను బోధించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఆడ 5 ఉన్నా 4 ఉన్నా ఇది కమర్షియల్ అనేటువంటి అవుట్లుక్లో విద్యను అందించడం అనేటువంటిది వాళ్ళ ప్రాథమిక హక్కుగా గుర్తించాలనేటువంటి చట్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటిని అన్నింటినీ కూడా ఆలోచించి ఏదైనా ఇర్రేషనల్గా ఉన్న వాటిని పక్కకు దగ్గర ఉన్నటువంటి వాటిని విలీనం చేయడంలో పెద్ద ఏమి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రజలు. కానీ సుదూర ప్రాంతం నుంచి ఇంకొక దూర ప్రాంతం పోయే దగ్గర అటువంటి దగ్గర మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది. అందుకే కడియం శ్రేయర్ గారు మేము ఎక్కడ కూడా బళ్ళను మూసివేయడం లేదనేటువంటి ప్రకటన మాత్రం ఇచ్చారు. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. ఇలా ప్రభుత్వ పాఠశాలలో సంఖ్య ఎదుగు తగ్గుతూ ఉంది. ఒకవైపు రెసిడెన్షియల్ స్కూల్స్ పెరిగినాయి, నాణ్యమైనటువంటి విద్యాలయం. మీరు ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లో ఇలా కాంపిటీషన్ ఎక్కువైపోయింది. అసలు బయట నిట్టు లాంటి సీట్లలో ఎట్లా సీట్లు దొరుకుతాయో అటువంటి విద్య కూడా ఇలా దొరికేటువంటి అవకాశం వస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి, నాణ్యమైనటువంటి విద్యను అందించాలి, ప్రతి ఒక్కరికి హక్కుగా. నేను ప్రణబ్ ముఖర్జీ మాట్లాడినప్పుడు కూడా చూసినాం, ఇవాళ విద్య లేకపోవడం వల్ల ఎంత మనకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఇన్ని దశాబ్దాల తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అక్షరాస్యతను మనం 100% దేశవ్యాప్తంగా చేసుకోలేకపోయినటువంటి భావన కూడా నిన్న రాష్ట్రపతి 50 ఏళ్ల పార్లమెంటేరియన్ నిన్న ముఖర్జీ గారే చెప్పినటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి డెఫినెట్గా ఇటువంటి పాఠశాలని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ పాఠశాల విలీనం జరగాలి తప్ప మూసివేత అనేటువంటిది ప్రభుత్వ నిర్ణయం కాదు. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు 500 పాఠశాలలు విలీనానికి రంగం సిద్ధం అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు అంటే కొన్ని 5,000 విలీనానికి సిద్ధము అంటే ఇప్పుడు మొన్నటిసారి 4,500 అన్నారు. ఇది అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు 4,500 మూతపడుతున్నాయని అన్నారు. ఇప్పుడు అది 5,000 పెరిగింది. అంటే ప్రధానంగా ఏంటంటే మనం తెలంగాణ ప్రాంతంలో కానీ లేదు ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఏంటంటే విద్య అనేది చాలా విద్య ఆరోగ్యం అనేది రెండు. ఇప్పుడు మనం మొత్తం సొసైటీకి మనం ప్రభుత్వం బాధ్యతగా విద్యను తర్వాత ఆరోగ్యాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఎవరున్నా కూడా వాళ్ళకు ఉన్నది.
ఎందుకంటే పేదలు ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకునే పరిస్థితి లేదు. 1,000 కోట్ల రూపాయలు ఇప్పుడు 1,000 రూపాయలు పోసి చదువుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్నది. మేమందరం కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. అంటే ముందు గవర్నమెంట్ స్కూల్స్ యొక్క వ్యవస్థ అంటే మనము అప్ టు డిగ్రీ వరకు కావచ్చు, పీజీ వరకు కావచ్చు, ఆ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా ప్రధానమైన సమస్య. ప్రైవేట్ స్కూల్లో పోతే వాడు ఎంత చెత్త చెప్పినా కూడా ఇంగ్లీష్ మీడియం అనేది ఒక క్రేజీ ఉంది. ఒకటి నెంబర్ 1 అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మారిన టెక్నాలజీ ఇవన్నీ అబ్రోడ్ పోవడం కానీ, ఇంకా చదువుకోవడం కానీ, ఇంకా ఉద్యోగాలు కానీ, వీటన్నిటికీ ఇంగ్లీష్ కంపల్సరీ అయిపోయింది. కాబట్టి అదొక అంశం. రెండవది ఏమైతుంది ఫెసిలిటీస్. మూడవది ఎడ్యుకేషన్. అసలు ఎంతమంది పాఠశాలలో టీచర్స్ అంటే నేను టీచర్స్ అందరిని తప్పు పట్టలు అనేది వాళ్ళు సర్వీస్ చేస్తారు లేదు అనడం లేదు. కానీ టీచర్స్ ఒకప్పటి టీచర్స్కు ఇప్పటి టీచర్స్కు ఎట్లా ఉంది? 100 కిలోమీటర్ల దూరం పొద్దున్న లేసి సాయంత్రం పోయి చెప్పి వచ్చే టీచర్లు 1000 మంది ఉన్నారు. కాబట్టి అయితే అలాంటి పరిస్థితి ఒకప్పుడు విద్యార్థులు నడిచిపోయి 5-6 కిలోమీటర్లు నడిచిపోయి చదువుకున్నారు. కానీ ఇవాళ టీచర్లు క్యాబులు పెట్టుకొని 100 కిలోమీటర్ల దూరమైనా క్యాబ్ పెట్టుకొని పోయి మళ్ళీ హెడ్ క్వార్టర్ సిటీకి వచ్చి వస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఏం టీచింగ్ చేస్తారు? ఇలాంటి వ్యవస్థ తయారైనప్పుడు దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? కాబట్టి దీన్ని మనం కంట్రోల్ చేయలేదనుకోండి, ఇప్పుడు ఎడ్యుకేషన్లో ఫెసిలిటీస్ కానీ, దాని సౌకర్యాలు కానీ, ఎడ్యుకేషన్ నాణ్యత కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ ఇవన్నీ మనం పెంచేది ఉంటే గవర్నమెంట్ స్కూళ్ళకే సరిపోరు విద్యార్థులు. కానీ ప్రైవేట్ స్కూల్ ఎంత ఇస్తున్నారండి? 6,000, 7,000, 10,000 లోపే ఇస్తారు శాలరీ. వాళ్ళ క్వాలిఫికేషన్ కూడా ఉండదు. కానీ ఇక్కడ మన దగ్గర చదివే వీళ్ళు బీఈడీ చేసి వీళ్ళు ఎగ్జామ్ రాసి మళ్ళీ అక్కడ నుంచి వచ్చి అనుభవంతో వాళ్ళు చెప్తున్నారు. అంటే నిజంగా ఎడ్యుకేషన్ మనం టీచర్స్కున్న క్వాలిఫికేషన్, గవర్నమెంట్ టీచర్స్కున్న క్వాలిఫికేషన్ ప్రైవేట్ స్కూళ్ళలో లేదు వాస్తవంగా చెప్పాలంటే. దాన్ని ఎవరు కాదంటున్నారు సార్? స్కూల్ కాంప్రహెన్సివ్ ఆలోచించాలి కదా. ఒకవైపు స్కూళ్ళలో స్ట్రెంత్ ఉండదు, ఒకవైపు హాస్టల్స్ పెడుతున్నాం, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కావచ్చు, ఇంకా ఇతర ఒకవైపు ఇది నడుస్తున్నది. అంటే ఇట్లలో ఎట్లా దీన్ని కోఆర్డినేషన్ చేసుకొని ఎట్లా కాంప్రహెన్సివ్గా తీసుకుపోవాలి? గవర్నమెంట్ స్కూల్స్ మాత్రం 100% స్ట్రెంథెన్ చేయాలండి. గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే ఇప్పుడు మిడ్ డే మీల్ మధ్యాహ్న భోజనం ఇవన్నీ పెడుతున్నారు కదా. ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి విద్యార్థులు వచ్చి చదువుకునే పరిస్థితి తీసుకొచ్చే ఒక ఎన్విరాన్మెంట్ ను మనం తయారు చేసుకోకపోతే సోషల్ మీడియాలో వేణుగోపాల్ రెడ్డి గారు మా గవర్నమెంట్ స్కూల్లో ఎగ్స్ తింటున్నారు, ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో డ్రగ్స్ తింటున్నారని ఒకటి బాగా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి ఆరోపణలే ప్రభుత్వ కాలేజీలకు టార్గెట్ చేస్తారు. డ్రగ్స్ కొనుక్కునేటోడు కావాలి కదా వాటిని. నేనేమంటున్నా అంటే అన్న, ప్రభుత్వం బడి ఎత్తేయట్లేదు కానీ మూసేస్తున్నది. ఎట్లా మూసేస్తున్నదో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రీగ్రూపింగ్ చేస్తున్నారు, విలీనం అంటున్నారు. శ్రీహరి గారు మేము స్కూళ్లను ఎత్తేయట్లేదు, ఏది రద్దు చేయట్లేదు, అన్ని ఉంచుతా ఉన్నాడు. కానీ రీగ్రూపింగ్ చేస్తున్నా లేదా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పాఠశాలలో ఇంకో పాఠశాలకు భర్జీ చేస్తున్నారు పిల్లలు లేరని. ఆ 2 పాఠశాలలు కలిపి ఒక పాఠశాలకు ఉంటాయి. అది కొనసాగుతుంది. ఆ టీచర్ పోస్ట్ పోదు, అది మిగతా ఉద్యోగాలన్నీ ఉంటాయి. నష్టపోయేది ఎవరు? ఆ అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళకు దూరంగా పోవడం వల్ల నష్టపోతున్నారు. గతంలో 6 మినిమం 5 నుంచి 6 పిల్లలున్న ఏకోపాధ్యాయ పాఠశాలని నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. గత సంవత్సరం కూడా దాదాపు 3,000 పాఠశాలలు ఇటువంటివి బంద్ అయినాయి. వాస్తవం కాదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని బంద్ చేసిరో చెప్పండి. కాలేదన్నారు, బంద్ అయినాయి. 3,600 పాఠశాలలు గత సంవత్సరం బంద్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. దీనివల్ల ఎక్కడ ఎఫెక్ట్ పడుతుందంటే ఏకోపాధ్యాయ పాఠశాలలు ఇప్పుడు 3-4 రకాల పాఠశాలలు, పంచాయతీరాజ్ స్కూల్స్ వేరే ఉన్నాయి, అదేవిధంగా మన ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఉన్నాయి, దాంట్లో ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి, రెసిడెన్షియల్ స్కూల్స్ వేరే ఉన్నాయి. దాదాపు ఒక 7-8 రకాల స్కూల్ విధానం ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతున్నది మన దగ్గర. ఏజెన్సీ స్కూళ్ళ విధానం వేరున్నది, ప్లేన్ ఏరియాలో స్కూళ్ళ విధానం. ప్లేన్ ఏరియాలో పంచాయతీరాజ్ స్కూల్, ఇంకోటి ఏంది అది అదంతా తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టింది. ఏం జరుగుతుందంటే నేనేమంటున్నా, స్కూళ్ళను స్ట్రెంత్ చేయడం అనేటటువంటిది ఇంకో సబ్జెక్ట్. ప్రతి ఒక్కడికి విద్య అందాలంటే స్కూలు విద్యార్థులకు అందుబాటులోకి వెళ్ళాలి. ఇప్పుడు 3 కిలోమీటర్ల తండా ఉన్నది, వాడు ఏం చేస్తాను అంత దూరం చదువు కొత్తలేడు ఇప్పుడు. కాబట్టి వాడిని ఏం తీసుకుపోయారు, ఆ తండాలోనే స్కూల్ పెట్టారు. ఒక గూడే ఉంటుంది, ఒక వాడ ఉంటుంది, అక్కడ మినిమం 5 విద్యార్థులన్నా పర్లేదు, మనం జీతం ఇచ్చానా పెట్టాలనుకున్నారు, పెట్టినారు. ఇగో అటువంటి ఎత్తేసేటటువంటి రీగ్రూపింగ్ చేస్తున్నారు. అంటే రీగ్రూపింగ్ దాన్ని తీసుకొచ్చి ఇంకో దాంట్లో కలుపుతున్నారు. ఆడ 3 ఉన్నారు, ఒక్కొక్క పాఠశాలలో 2 విద్యార్థులు ఉన్నారు అనుకోండి, 2 విద్యార్థుల కోసం పాఠశాల ఎట్లా నడిపిస్తామని చెప్తున్నారు. 5 ఉంటే నడిపించాలని ఉన్నది. వాళ్ళు అక్కడికి తీసుకొచ్చి రెండోది ఏమున్నది అంటే ఇవాళ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్కు బాగా డిమాండ్ పెరిగింది. ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియమే చదువుకోవాలని చెప్పి ఊర్లో పనిచేసే పిల్లలు కూడా నేర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మన స్కూల్లో ఆ క్వాలిటీని పెంచే విధంగా డిసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం జరుగుతున్నది ప్రభుత్వం నుంచి. కానీ రెండోది టీచర్స్ కూడా, నేను సంఘాలు ఎక్కువైనాయి చెప్తే బాధపడతారు మా సంఘాల వాళ్ళు, కానీ వాళ్ళు
వాళ్ళ డిమాండ్లు అడగాలి, వాళ్ళ హక్కులు అడగాలి, అడగాల్సిందే. ఎవరి హక్కులో మనం కాదనేది లేదు. అయితే ఎడ్యుకేషన్ కాడ కూడా అదే డెడికేషన్ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రుడు చెప్పినట్టు క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, అద్భుతంగా చెప్పగలుగుతున్నారు. బీఈడీ చేసినటువంటి టీచర్లు 5వ తరగతికి పాఠాలు చెప్పి 10వ తరగతి వానికంటే రిజల్ట్ తక్కువెందుకు తీసుకొస్తున్నాడు? నీ రిజల్ట్ తగ్గడానికి కారణం ఏంది? నీ క్వాలిఫికేషన్ అన్నది, ఎడ్యుకేషన్ అన్నది నీకు. కానీ నీ దగ్గర ఉన్నటువంటి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో పనికి మీరు అన్నట్టు మన 10వ తరగతి 5వ తరగతి చదువు చెప్తున్నాడు, వాళ్ళ తెచ్చే రిజల్ట్ నువ్వు ఎందుకు తేలేకపోతున్నావు? నీ కాలిబర్ ఎందుకు పడిపోతున్నది? ఎందుకంటే నీకు ఇంట్రెస్ట్ లేదు, నీకు సబ్జెక్ట్ వస్తుంది కానీ నేను దృష్టి పెట్టలేదు, డెడికేషన్ లేదు. ఒకప్పుడు టీచర్లు డెడికేటెడ్గా విద్యార్థి ఏం చేస్తారో మానిటర్ చేసేవాళ్ళు. రాకుంటే నేను చిన్నగా ఉన్నప్పుడు 3వ తరగతి చదువుతున్నప్పుడు మా ఊరు వేణుగోపాల్ అన్న చెప్పినట్టే కొట్టేటోళ్ళు ఆయన భాష. అయితే అంటే టీచరు ఎవరైతే డెడికేటెడ్ గా చదువు చెప్తాడో వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చినా తల్లిదండ్రులు వా ఇంట్లో 3 రోజులు రాకుంటే ఇంటికి వస్తాడు. ఎడిపోయినవరా అంటే బలగాడికి పోయినా అంటే నువ్వు బలగాడి తల్లిదండ్రులతో మాట్లాడి తీసుకెళ్లి మోటివేట్ చేసి పిల్లలు చదివించిన వాళ్ళు. అదే టీచర్, మా టీచర్ గోపాల్ రెడ్డి గారు, ఆయన పేరు కూడా గోపాల్ రెడ్డి. సాయంత్రం 6 అయితే ఆయన సాయంత్రం 6 అయితే పేరెంట్స్ చదువు చెప్పేటోళ్ళు తీసుకొచ్చి, పేరెంట్స్ మీరు రండి అని చెప్పి ఇల్లు తిరిగి, ఆ పేరెంట్స్ కూడా సాయంత్రం రాత్రి పడికి రాకుంటే ఆయనే తిరిగి తీసుకొచ్చి కూర్చోబెట్టేటోడు అని. ఇట్లా అట్లా డెడికేటెడ్ గా టీచర్లు పనిచేయాలి. రెండోది, ఇప్పుడు ప్రభుత్వం జీతాలకు ఎంత ఖర్చు అవుతుందనే ఆలోచన మాది పెట్టి భవిష్యత్తులో ఎంతమంది ఇద్దరున్నా నడిపించాలి ఏకోపాధ్యాయ పాఠశాల అంటున్నాను నేను. భవిష్యత్తు వాళ్ళకు చదువు అందని పరిస్థితి ఉండకూడదు. అందరి పరిస్థితి వాళ్ళకి అందుబాటులో ప్రతి దగ్గర ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. 100% ఈ పాపం ఎక్కడ స్టార్ట్ అయిందంటే గత ప్రభుత్వాలు, నేను ఈ పార్టీ ఆ పార్టీ అంటే ఇప్పుడు బెల్లన వల్ల ఇదేం చేస్తాడు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వాలే ఈ స్కూళ్ళని ఒక్క నిమిషం నన్ను చెప్పని, గత ప్రభుత్వాలే గత కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వాలు ఏం చేసినాయంటే విద్యా వ్యవస్థ మీద బడ్జెట్ ఎక్కువ అవుతుందని ప్రైవేట్ ను ప్రోత్సహిస్తూ దాన్ని 3 భాగాలు చేసిన, హై స్కూల్ ఉన్నదాన్ని ప్రైమరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ అని చేసి విడదీసిండ్రు. ఎడ్యుకేషన్ యొక్క క్వాలిటీ పడగొట్టిండ్రు. తర్వాత అయితే ఇవన్నీ పడగొట్టి ప్రైవేట్ను ప్రోత్సహించారు ప్రభుత్వం యొక్క భారం తగ్గించుకుంటానికి. దానివల్ల ఇదంతా పెరిగిన తర్వాత ఇప్పుడు ఏమైంది, ఎంత మంచి కాంపౌండ్ ఉండి మనం బిల్డింగ్ ఉండి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా ఇప్పుడు అలవాటైపోయింది. దీనివల్ల పేదలు నష్టపోతున్నారు. ఇప్పటికైనా దీన్ని సరే జరిగిన పాపాలేవో జరిగినాయి, దాంట్లో అయిపోయినాయి. కానీ ఇప్పుడైనా దాన్ని మనం రిఫార్మ్ చేసుకోకపోతే రాబోయే రోజులలో ఏమన్నా గుజరాత్లో 5th or 6th ఉన్నది, అప్పటి వరకు లోకల్ మీడియాలో చదువుతున్నారు. ఆ తర్వాత అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది. ఆ తర్వాత ఏ మీడియం అయినా పోవచ్చు. తర్వాత ప్రాథమిక విద్య మనం హై స్కూల్ వరకు కనీసం ఈ ప్రైవేట్ వ్యవస్థ రద్దు చేయాలన్న అభిప్రాయం. ఎందుకంటే ప్రభుత్వం అనుకోవచ్చు కానీ కేజీ టు పేజీ కేసీఆర్ గారు అంటాడు, కేజీ టు పేజీ అంటాడు. కాబట్టి కాన్సెప్ట్ చాలా తేడా ఉంది. గతంలో కేసీఆర్ గారు చెప్పిన కేజీ టు పీజీ కాన్సెప్ట్ వేరు. ప్రతి మండలంలో ఒకటే 100 ఎకరాలలో యూనివర్సిటీస్ పెడతా ఉన్నారు. అటువంటి యూనివర్సిటీస్ ఇండియాలో 2 ఆల్రెడీ. అటువంటి యూనివర్సిటీస్ పెడతానని ఎగ్జాంపుల్తో సహా ఇప్పుడు గతంలో గిరిజనులకి, ఆదివాసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి చదువు కంటే కూడా ఇవాళ ఎక్కువ మంది విద్యార్థులు రెసిడెన్షియల్ చదువుకోవడం సమాజానికి లాభమా నష్టమా మీరు చెప్పండి. చదువుకోవాలనే కదా స్కూల్స్ పెరుగుతూ ఉంటే అది వేరు ఇది వేరు అంటే ఎట్లా ఒక నాణ్యమైన విద్య ఇలా అందుతా ఉన్నది. రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చే పద్ధతిలో ఉన్నది, అది చేస్తలేరు మీరు అంటున్నా. విద్య, ఆరోగ్యం, అగ్రికల్చర్ ఈ 3 ప్రభుత్వ బాధ్యత. స్కాలర్షిప్ లేదండి ఇంతవరకు. స్కాలర్షిప్ ఎక్కడికి వస్తుంది యూనివర్సిటీ విద్యార్థులకు? చాలా స్కూల్స్ విలీనం అంటే మూతపడమే దాని అర్థము. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బెల్లయ్య గారు చెప్పినట్టు ఎక్కడ కూడా 2-3 కిలోమీటర్లు లోపల ఉన్న వాటిని తీసుకుపోయి 5-6 కిలోమీటర్ల కలుపుతారనైతే పేపర్లో వార్తలేదు. పక్కకున్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు, బెల్లయ్య నాయక్ గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ మీ అభిప్రాయం చెప్పినందుకు.
ఇది ఇవాళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ రేపు పొద్దున కలుద్దాం. స్టే ట్యూన్.